హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సంక్రాంతి స్పెషల్ బెల్లం సున్నుండలు సాఫ్ట్‌గా పంటికి అతుక్కోకుండా నోట్లో వెన్నలా కరిగిపోయేలా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఎన్నైనా ప్రిపేర్ చేసుకుంటారు. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. బెల్లం సున్నుండలు చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టి, 2 కప్పుల వరకు మినపగుళ్ళు వేసుకోండి. సున్నుండలు తినేటప్పుడు పంటకి అతుక్కోకుండా ఉండాలి అంటే, అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం, మినపగుళ్ళు కూడా కాస్త రంగు మారి కమ్మటి వాసనొచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. నాకైతే 50 మినిట్స్ పట్టిందండి ఇవి కంప్లీట్‌గా వేగడానికి. ఇంకా క్లియర్‌గా తెలియడం కోసం మసాలా రాయితో ఇలా కొట్టి చూడండి. సగానికి బ్రేక్ అయిందనుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాన్ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి కనీసం గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మసాలా పట్టుకునే చిన్న మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా వేసుకొని వీలైనంత మెత్తగా మీరు పౌడర్‌ని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు బెల్లం పొడి గాని, తురిమిన బెల్లాన్నైనా వేసుకొని బ్లెండ్ చేయండి. 1 కప్పు మినుములకి 1 కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుందండి స్వీట్. ఇప్పుడు మెత్తని జల్లెడ తీసుకొని బ్లెండ్ చేసుకున్న ఈ సున్నుండల పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇంట్లో చేసుకున్న పిండైనా లేకపోతే మిల్లుకిచ్చి ప్రిపేర్ చేసుకున్న పిండైనా సరే, సున్నుండలు చేసేటప్పుడు ఇలా జల్లించి తీసుకోవటం వల్ల సున్నుండలు సాఫ్ట్‌గా వస్తాయండి. చూడండి మనకి మెత్తని పిండైతే రెడీ అయిపోయింది కదా! సో, ఇలాగే మిగిలిన మినుములను కూడా బ్లెండ్ చేసేసుకొని, అందులో కూడా 1 కప్ వరకు బెల్లం పొడి వేసుకొని బ్లెండ్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇంట్లోనే బ్లెండ్ చేసుకున్నాను. ఒకవేళ ఎక్కువ చేసుకుంటే మాత్రం మీరు మిల్లుకిచ్చేసుకోండి. మిక్సీలో ఆడించిన పిండి కాబట్టి కాస్త వేడిగా ఉంటుందండి. ఈ పిండంతటిని ఒకసారి కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి. సున్నుండలు మరింత రుచి పెరగడానికి అర టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సున్నుండల పిండి కలపాలి. దీనికి నెయ్యి ఇంతే పడుతుందని మనం చెప్పలేమండి. అది మనం కలుపుకునేటప్పుడే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండంతటిని కూడా బాగా కలపాలి. ఇప్పుడు పిండిని చేత్తో కూడా ఒకసారి కలిపేసి డ్రై అయిపోకుండా ఇలా ఒక పక్కకి నొక్కేసుంచండి. ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని సున్నుండల్లాగా వత్తండి. ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి జారుగానే ఉంటుందండి. పిండి ఇలా కాస్త పల్చగా కలిపి చేయటం వల్ల సున్నుండలు మరింత రుచి పెరగడంతో పాటుగా పర్ఫెక్ట్ షేప్‌లో వస్తాయన్నమాట. ఇలా వీటిని ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లో పెట్టి ఒక్క అరగంట పాటు గాలికొదిలేస్తే కాస్త గట్టి పడతాయి కదా! మళ్ళీ వీటిని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్‌లో చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్‌లోకొచ్చేస్తాయండి. చూడండి సున్నుండలైతే సాఫ్ట్‌గా, నున్నగా భలే ఉన్నాయి కదా! ఒకవేళ కొత్తగా చేసుకునే వాళ్ళకి అంత పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావట్లేదంటే, సున్నుండని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని, ఆ తర్వాత ఒక బౌల్‌లో వేసి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బౌల్‌ని తిప్పుతూ చేసినా కూడా పర్ఫెక్ట్‌గా మనకి సున్నుండలైతే రెడీ అయిపోతాయి. సో, కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ ప్రాసెస్‌నైతే చేయండి. బాగా కుదురుతాయి. మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఒక గంట పాటు పక్కన పెట్టుకుంటే కాస్త గాలికి బిగిసి గట్టిపడతాయి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. సో, ఇంకెందుకండి ఆలస్యం ఈ సంక్రాంతికి ఇలా బెల్లం సున్నుండలు ప్రిపేర్ చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.